బంగారం. నిన్నే ముద్దుగా అలా పిలిచాను. నువ్వు మరి కొంటిగా చూడుకో. పని చూడు ముందు. నిన్ను చూడడం కూడా ఒక పనేనని నా ఆత్మారాం చెప్పాడు. బాగా అతి చేస్తున్నట్టు లేదు. ఆ బాక్స్ మనం కొట్టేస్తే అఖిలక్క వెతుకులాట గతుకులాటలో పడిపోతుంది. కొట్టేయడానికే కాచు కూర్చున్నాం. ఎక్కడ పెడతారో చూసాకే దాని సంగతి చూద్దాం. పెట్టే త్వరగా పెట్టి వెళ్ళిపోరే. చిన్నబాబుంటే ఇదే నస, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇంతకీ జాతకాల అదృష్టం ఎవరిని వరిస్తుందంటావు? వేల కోట్ల కనక మహాలక్ష్మిగా అవతరించబోయే వనిత ఎవరు చెప్పగలవా? ఏ వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని మచ్చుకు చేసుకునే పనులు ఏమైనా ఉన్నాయా? ఇదిగో నువ్వు నా శీలం శంకిస్తున్నావు. వేలం పాడినా నిన్నెవ్వరూ పట్టించుకోరు. నువ్వు శీలం గురించి మాట్లాడకు. క్యారెక్టర్లెస్ ఫెలో. వామ్మో, వీళ్ళెంతలా తిట్టుకుంటారా? ఇది ప్రేమా లేక ఫైటింగా? ఇదో రకం సరసం ఆంటీ. మా ఆయన ఎప్పుడు ఇలాంటి సీన్లో యాక్ట్ చేయలేదే. ఇప్పుడు నీ ముచ్చట్లు అవసరమా? అక్కడ చూడు. వీళ్ళిలాగే తిట్టుకుంటూ ఎంతసేపు ఉంటారో ఏంటో. తొంగి చూడలేక నాడు నొప్పొస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడెందుకు పెడుతున్నావు? అందరి జాతకాలు రాసిన దేవుడి దగ్గర పెడితేనే సేఫ్గా ఉంటాయి. ఎందుకు బంగారం దేవుడి మీద అంత భారం వేస్తున్నావు? టెక్నాలజీని వాడు కొంచెం. ఏం చేస్తున్నావు? కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ మోడ్లో పెట్టాను. ఎవరైనా వీటిని ఎత్తుకెళ్లాలని చూస్తే వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. వీటిని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? నువ్వు అక్కడే వీక్గా ఆలోచిస్తున్నావు. జాతకాలు మార్చి అర్హత లేని వాళ్ళు అనుకూలంగా రీరేట్ చేసుకొస్తే ఎలా? అయినా ఆ మొబైల్ ఎంతసేపు రికార్డ్ అవుతుందయ్యా చిన్నబాబు? అదే పాయింటే. మహి ఆలోచించలేకపోయాడంటే. ఆలోచించే పెట్టాను. కాల్ వచ్చి రికార్డింగ్ ఆగిపోకూడదని సిమ్ కూడా తీసేసా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.